ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ పేలవ ప్రదర్శనపై జట్టు యజమాని సంజీవ్ గోయంకే చాలా కోపంగా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ కెప్టెన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన సమయంలో సంజీవ్ గోయంకే చాలా కోపంగా కనిపించారు. దీంతో వచ్చే సీజన్కి ముందు కీలక నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం కెప్టెన్ను మార్చింది, కానీ జట్టు విధిని మార్చలేకపోయింది. గత సీజన్లో కూడా ఆ జట్టు 7 స్థానంలో ఉంది. ఈ సీజన్లో కూడా లక్నో అదే స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన రిషబ్ పంత్పై ఎల్ఎస్జీ చాలా ఆశలు పెట్టుకుంది, కానీ అతను బ్యాటింగ్తో ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోగా కెప్టెన్సీ కూడా ప్రభావితం చూపలేకపోయాడు. ఈ సీజన్లో ఆ జట్టు 12 మ్యాచుల్లో 5 మాత్రమే గెలిచింది, కాగా అది 7 మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. జట్టు ప్రదర్శన చూస్తుంటే ఇప్పుడు లక్నో యాజమాన్యం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. జట్టు నుంచి 5 ఆటగాళ్లను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, కానీ ఇలాంటి సాహసం చేయగలరా అనేది అతిపెద్ద ప్రశ్న. ఐపీఎల్ నియమాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. లక్నో యాజమాన్యం కోరుకుంటే ఐపీఎల్ 2026కి ముందే జరిగే మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయవచ్చు. వారి స్థానంలోనే కొత్త ఆటగాళ్లను తన జట్టులో చేర్చుకోవచ్చు. దీని కింద లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్, అర్షిన్ కుల్కర్ని, షమర్ జోసెఫ్లను విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది.